కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. స్వాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. అమెరికా మరియు ఇరాన్ మధ్య యుద్ధము భయంకరంగా జరిగింది, మనందరికీ తెలుసు. ఆ యుద్ధమేమో కానీ ప్రపంచంలోని అన్ని దేశాలకు చెందిన ప్రజలు ఆ యుద్ధం వల్ల బాధపడ్డారు. అయితే యుద్ధం అయితే కాల్పుల విరమణ జరిగింది, యుద్ధం అయితే ఆగింది. మరి ఇన్ని రోజులు యుద్ధం తర్వాత లాస్ట్ మంత్ ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధము నిన్న 8వ తారీఖు కాల్పుల విరమణతో తాత్కాలికంగా ఆగింది. అయితే ఈ ఒప్పందం కూడా అంటే కాల్పుల విరమణ కూడా తుమ్మితే ఊడిపోయే ముక్క లాంటిది ఆల్రెడీ ఊడిపోవచ్చింది. సరే, ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు అంటే అమెరికా గెలిచిందా లేకపోతే ఇరాన్ గెలిచిందా అని చెప్పేసి మనం బేరీజు వేసుకుంటే గనక 100కి 100 పాళ్ళు అమెరికాను ఇరాన్ ఓడించింది. ఇక చేసేది లేక తప్పనిసరి పరిస్థితుల్లో తోక ముడిచవలసి వచ్చింది డొనాల్డ్ ట్రంప్కి. ఏదో పాకిస్తాన్ని పక్కకు పెట్టుకుని కాల్పుల విరమణలాగా తూతూ మంత్రం చేసుకుని బయటికి పోయింది. ఎందుకంటారా? ఒక్కొక్క విషయం చెప్తాను. ఇది చాలామంది మేధావులతో పాటుగా నేను కూడా ఆలోచన చేసింది కరెక్టే ఉంది, మా ఇద్దరికి సింక్ అయింది. జిడి బక్షి కూడా ఇదే చెప్పడం జరిగింది. మేజర్ జనరల్ జిడి బక్షి 2 స్టార్ మిలిటరీ ఆఫీసర్, అందరికీ తెలుసు, గగన్దీప్ బక్షి. అయితే ముఖ్యంగా అమెరికా ఇరాన్ పైన యుద్ధం ప్రారంభించడానికి చెప్పిన 3 కారణాలను మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇరాన్ వద్ద న్యూక్లియర్ వెపన్స్ ఉండకూడదు. తప్పనిసరిగా వాళ్ళ దగ్గర ఉన్న 440 ఎన్రిచ్డ్ యురేనియం 60% ఎన్రిచ్ అయింది. ఇంకా 20-30% ఎన్రిచ్ అయితే శుద్ధి చేస్తే న్యూక్లియర్ వెపన్ చేసుకోవచ్చు. ఇరాన్ ఆ టెక్నాలజీ దానికి అందుతుంది. దానికి 1-2 నెలల కంటే ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. ఒక 200 సెంట్రిఫ్యూజ్ ఉంటే అంటే శుద్ధి చేసేవి యురేనియంని 90 గ్రేడ్కి తప్పనిసరిగా బాంబు తయారు చేసుకోవచ్చు. అలా బాంబు చేయడానికి మేము ఒప్పుకోము అని అమెరికా యుద్ధం చేసింది, ప్రకటించింది, చేసింది. మరి ఇన్ని రోజుల తర్వాత ఇరాన్ ఏమన్నా మేము న్యూక్లియర్ వెపన్స్ని చెయ్యము, డెవలప్ చెయ్యము అని హామీ ఎవరికైనా ఇచ్చిందా? కనీసం అమెరికాకి ఇచ్చిందా? అది లేదు. రెండోది, అమెరికా చేసిన ఆరోపణ ఏంటంటే మిసైల్స్, అవి క్రూజ్ మిసైల్స్ కావచ్చు, బ్యాలిస్టిక్ మిసైల్స్ కావచ్చు, లాంగ్ రేంజ్ మిసైల్స్ ఏవైనా కావచ్చు, ఇరాన్ తయారు చేయకూడదు. ఎందుకంటే అది ఇజ్రాయెల్ భద్రతకు అమెరికా భద్రతకు ప్రమాదం కాబట్టి. సరే, ఈ ఒప్పందంలో తాత్కాలికంగా కాల్పుల విరమణ జరిగింది. దాని ప్రకారంగా ఇజ్రాయెల్ అమెరికా చేసి ఆరోపించినట్టుగా ఇరాన్ ఏమన్నా మేము మిసైల్స్ని ఉత్పత్తి చేయడము తయారు చేయడము ఆపివేస్తాము అని ఏమైనా హామీ ఇచ్చిందా? అది లేదు. పైగా అమెరికా ఇజ్రాయెల్ చెప్పినట్టు ఇరాన్లో రెజిమ్ అంటే ప్రభుత్వాన్ని మారుస్తాము, పూర్తిగా డెమోక్రటిక్గా ఉండే అమెరికాకు ఇజ్రాయెల్కు అనుకూలంగా ఉండే అంత తీవ్రవాద మతోన్మాదముతో కూడని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అన్నారు. అదేమన్నా జరిగిందా? అయతుల్లా ఖుమేనీని ఇజ్రాయెల్ చంపేసింది ఫస్ట్ డే, ఓకే. కానీ తండ్రి కంటే మరీ మొండివాడు, మరీ రిలీజియస్, ఇస్లాం నియమాలను తూచా తప్పక అమలు చేసేటటువంటి ముస్తఫా ఖమేనీ అధికారంలోకి వచ్చాడు. కాబట్టి ఇవేవీ చేయలేకపోయింది. అయితే అంతేకాకుండా అమెరికా యొక్క ఎయిర్ సుపీరియారిటీని, అమెరికా యొక్క మిసైల్స్ని, అమెరికా యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని మొత్తాన్ని తునాతునకలు చేసింది ఇరాన్. కాబట్టి తమ దగ్గర ఉన్న థర్డ్ టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్, అట్లాగే పేట్రియాట్ డిఫెన్స్, ఇవన్నీ ప్రపంచంలో చాలా గొప్ప ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్. అంటే శత్రు దేశాల నుంచి వచ్చే విమానాలను కావచ్చు, మిసైల్స్ని కావచ్చు ఆపేవి. వాటన్నిటినీ కూడా తునాతునకలు చేసింది. పైగా అరబ్ దేశాలైనటువంటి సౌదీ అరేబియా పైన, కువైట్ పైన, యుఏఈ పైన, బహ్రెయిన్ పైన, అట్లాగే దుబాయ్ పైన అన్ని దేశాల యొక్క ఎయిర్ డిఫెన్స్ అన్నీ కూడా అమెరికా ఇన్స్టాల్ చేసింది ఇరాన్కు వ్యతిరేకంగా. వాటినన్నిటిని తునాతునకలు చేసింది. ఒక్కొక్క 40 కోట్లు 50 కోట్లు ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ $100 $200తో
తయారైనటువంటి మిసైల్స్ ఇరాన్ వద్ద ఉన్నాయి. షార్ట్ రేంజ్ మిసైల్స్ కావచ్చు, లాంగ్ రేంజ్ మిసైల్స్ కావచ్చు, లేకపోతే మీడియం రేంజ్ మిసైల్స్ కావచ్చు. వాటికన్నిటికంటే ముందు షహీద్ 136 డ్రోన్స్, ఇవి $10,000 తయారవుతుందంటే. దాంతో థర్డ్ హై ఆల్టిట్యూడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని అటాక్ చేసింది. ఒక్క $10,000-15,000 ఉన్న మిసైల్ని కూల్చడానికి అమెరికా తన ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ఉన్న యాంటీ ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్, ఇంటర్సెప్ట్ చేసేటటువంటి మిసైల్స్ని వాడింది. $15,000 ఉన్నటువంటి డ్రోన్ని కూల్చడానికి 5 నుంచి 10 ఇంటర్సెప్ట్ మిసైల్స్ని వాడింది. ఒక్కొక్క ఇంటర్సెప్ట్ మిసైల్ 40 కోట్లు, 50 కోట్లు, 60 కోట్లు, ఈ రకంగా వేల కోట్ల రూపాయలు ఇజ్రాయిల్ మరియు అమెరికా ఖర్చు పెట్టాయి. అయినా ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్ని ఏమీ చేయలేకపోతున్నాయి. పైగా ఇంతే కాకుండా యుద్ధము ప్రారంభము కాకముందు హర్మోజ్ జలసంధి, అది ఇంటర్నేషనల్ వాటర్స్, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ లేదా అన్ని దేశాలకు చెందిన షిప్స్ సౌదీ అరేబియాకి, గల్ఫ్ కంట్రీస్కి వచ్చి డీజిల్ని, పెట్రోలియంని, గ్యాస్ని నింపుకుని పోయేవి. మనతో సహా చైనా, జపాన్ ఏదన్నా కావచ్చు. ఈ యుద్ధం తర్వాత పూర్తిగా ఆ హర్మోజ్ జలసంధిని ఇరాన్ కబ్జా చేసుకుంది. అంతేకాకుండా ఇప్పుడు ఈ ఒప్పందం 10 షరతుల ప్రకారంగా, అంటే ఇరాన్ ప్రతిపాదించిన 10 షరతులతో అమెరికా ఒప్పుకుంది. ఆ 10 షరతుల్లో ఏంటంటే హర్మోజ్ జలసంధిని మేము ఎస్కాట్ చేస్తాము, మా సైన్యము వస్తుంది, ఆ షిప్పులను పంపిస్తుంది. ఒక్కొక్క షిప్పును పంపడానికి వాళ్ళు $2 బిలియన్ ఫీజుగా వసూలు చేస్తున్నారు. దాంతో ఈ గల్ఫ్ కంట్రీస్లో కొన్న పెట్రోలియంని అన్ని దేశాలు కూడా ఇరాన్కు ఈ ట్యాక్స్ పే చేయవలసి వచ్చింది. కాబట్టి కొత్త నెత్తి నొప్పి వచ్చింది. అన్ని దేశాల్లో పెట్రోలియం ధరలు బాగా భయంకరంగా పెరిగిపోయాయి. చైనానే 2 సార్లు పెంచింది చూడండి బాస్, మనం అర్థం చేసుకోండి. పాకిస్తాన్ అయితే డబుల్ చేసింది, శ్రీలంకలో అయితే పెట్రోల్ దొరకడం లేదు, బంగ్లాదేశ్ అట్లా కాదు, సుమారుగా 57 దేశాలు పెట్రోలియం పైన రేషన్ విధించాయి. గ్యాస్ దొరకడం లేదు, ఎల్పిజి కావచ్చు, సిఎన్జి కావచ్చు, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ కావచ్చు, ఏది కూడా అందుబాటులో లేవు. డబ్బు పెడితే కొనే పరిస్థితి లేదు. ఎంతో కొంత ఇతర దేశాలతో, ఈవెన్ వెస్టర్న్ కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే కూడా మనం పెట్రోలియం విషయంలో కావచ్చు, గ్యాస్ విషయంలో కావచ్చు మేనేజ్ చేసుకోగలుగుతున్నాము. కొంత కొరత ఉంటే ఉండవచ్చు, 140 కోట్ల జనాభా గల దేశం కాబట్టి అమెరికా ఏ కారణాలతో అయితే ఇరాన్ పైన యుద్ధం చేసిందో ఆ కారణాలను ఏది కూడా అమెరికా సాధించలేకపోయింది. పైగా ఇరాన్ ఏంటంటే మరింత శక్తివంతంగా, మరింత ఆత్మవిశ్వాసంతో, మరింత దృఢంగా, మరింత బలంగా అమెరికాను, ఇజ్రాయెల్ను ఎదిరిస్తుంది. దెబ్బతిన్న పాము కదా మళ్ళా బుసకొట్టినట్టుగా ఇరాన్ బుసకొడుతూ ఉంది. సరే, ఈ సీజ్ ఫైర్ కూడా ఎంతకాలం ఉంటుందో, అసలు చర్చలు జరుగుతాయో లేదో అన్నది అనుమానంగా ఉంది. అందుకనే భారతదేశము ఈ 2 దేశాల మధ్య, అంటే 2 దేశాలు అంటే అమెరికా మరియు ఇరాన్ మధ్య జోక్యము చేసుకోలేదు. సరే, పాకిస్తాన్ అంటే అది వేరు. పాకిస్తాన్ అమెరికా చెప్పిన మాట వింటుంది. పైగా తర్వాత అమెరికా పాకిస్తాన్ని టాయిలెట్ పేపర్ లాగా వాడి పడేస్తుంది. కాబట్టి మన దేశంలో ఉన్న చాలామంది మేధావులు కూడా చూడు, పాకిస్తాన్ గొప్పగా ఒప్పందాన్ని కుదిరించింది, భారతదేశము కుదిరించలేకపోతుంది, వాహా పాకిస్తాన్, వాహా ఇరాన్ అని చెప్పేసి పైకెక్కిస్తున్నారు. అది ఆ ఒప్పందం నిలిచేది కాదు, ఆ సీజ్ ఫైర్ ఎక్కువ కాలం ఆగేది కాదు. కాబట్టి నిలకడగా, నిదానంగా భారతదేశ విదేశాంగ విధానమే చక్కగా ఉంది అని చెప్పవచ్చును. ఫ్రెండ్స్, నిజంగానే నేను ఇచ్చిన కాంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బంధుమిత్రులకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి. తద్వారా కాపర్తి టీం మరింత మంచి కాంటెంట్ను ఇవ్వడానికి అవకాశము మీరు మాకు ఇచ్చిన వారు అవుతారు. జై హింద్.